ఒక రోజు ఇలానే మార్కెట్లో భుజియా అమ్ముతుంటే దూరం నుంచి వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈయన పేరు పిలుస్తారు. ఆయన అప్పటికే బికనీర్ వదిలి చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటది. చాలా రోజుల ముందు హల్దీరామ్ తనని $200 ఇచ్చి హెల్ప్ చేసి ఉంటారు. అది ఆ ఫ్రెండ్ అప్పట్లో మర్చిపోలే. అదే రోజు తిరిగి వచ్చేసి $100 హల్దీరామ్ చేతిలో పెడతారు. కానీ ఆ టైంలో ఈ $100 ఎంత ఇంపార్టెంట్ అయిందంటే తన బిజినెస్ కి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్న పెట్టుబడి. బేసికలీ ఆయనకు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఈ $100 తీసుకెళ్లి ఫస్ట్ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని మళ్ళీ ప్లానింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ వైఫ్ చంపాదేవి మూంగ్ దాల్ వండడంలో ఎక్స్పర్ట్. బేసికలీ ఇది రాజస్థాన్ లో ఒక స్టేపుల్ ఫుడ్. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఇప్పట్లో మనం క్లౌడ్ కిచెన్ అనే బిజినెస్ చేస్తున్నాం కదా, ఇది ఆ టైంలోనే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే ఒక వర్కింగ్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ పొద్దున్న లేచి మూంగ్ దాల్ వండడం, రోజంతా హల్దీరామ్ ప్రతి షాప్ తిరిగి దీన్ని అమ్మడం. ఈవెన్చువల్లీ దీని సక్సెస్ తో మళ్ళీ భుజియా బిజినెస్ లోకి ఎంట్రీ తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ తన ఊర్లో ప్రజలు తిని చేసిన భుజియా చాలా టేస్టీగా ఉంటది, మంచి క్వాలిటీలో ఉంటది అని చెప్పి నమ్మిన వాళ్ళు ఈజీగా మళ్ళీ ఈ హల్దీరామ్ అమ్మే ప్రోడక్ట్ ని కొనడం స్టార్ట్ చేశారు. ఈవెన్చువల్లీ కస్టమర్స్ అందరూ రిటర్న్ రావడం స్టార్ట్ చేశారు. చాలా తక్కువ టైంలోనే హల్దీరామ్ డీసెంట్ మనీ సేవ్ చేసుకున్నారు ఒక చిన్న షాప్ కొనుక్కోవడానికి. ఏముంది, రెప్యుటేషన్ ఒకసారి బిల్డ్ అయితే ఆటోమేటికలీ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకేముంది, హల్దీరామ్ అండ్ దంగర్ సేవ్ మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. జనాలు మళ్ళీ లైన్లు కట్టడం స్టార్ట్ చేశారు. వన్స్ అగైన్ హల్దీరామ్ బికమ్స్ ద లోకల్ భుజియా కింగ్. ఇలా కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత 1950లో ఇంకొక టర్నింగ్ పాయింట్ వస్తుంది. హల్దీరామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కని కలకత్తా వెళ్తారు. అక్కడ ఈయన వచ్చిన గెస్ట్ల గురించి భుజియా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ తో ఈయన షాక్ అయిపోతాడు. పీపుల్ లవ్డ్ ఇట్ సో మచ్. వాళ్ళు అప్పటికప్పుడే బల్క్ ఆర్డర్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. హల్దీరామ్ దీన్ని ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా చూసుకొని 1955లో ఈయన చిన్న కొడుకు రామేశ్వర్ లాల్ అలానే పెద్ద మనవడు శివకిషన్ ని కలకత్తాకు పంపిస్తాడు. మరి అక్కడికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయండి అని. వాళ్ళు నార్మల్ ఒక 8 స్క్వేర్ ఫీట్ షాప్ తో బిజినెస్ స్టార్ట్ చేశారు. స్లోలీ వర్డ్ ఆఫ్ మౌత్. ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు వర్కౌట్ అయ్యేది ఏంటో తెలుసా? వర్డ్ ఆఫ్ మౌత్. నా ఛానల్ బాగుందనుకోండి, వర్డ్ ఆఫ్ మౌత్. బాగాలేదనుకోండి, నేను ఎంత బ్రాండింగ్ చేసినా ఎన్ని ఏజెన్సీని హైర్ చేసుకున్నా వర్కౌట్ అవ్వదు. సేమ్ వే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒక బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది డిజిటల్ వల్ల కంప్లీట్లీ రాదు. అది మీరు చేసే సిన్సియర్ ప్రోడక్ట్ వల్లనే వస్తుంది.